దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభు నామములు శుభవందనాలు. ప్రభునందు ప్రియులారా, మీకా గ్రంథం 7 అధ్యాయాలు ఉంటాయి. ఆఖరి 3 వచనాలు 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ముగింపు తోటి ఈ మీకా తన గ్రంథాన్ని ముగిస్తా ఉన్నాడు. ఇదే గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే 5వ అధ్యాయంలో మనకు తెలుసు, యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడన్న సంగతిని చాలా స్పష్టంగా ప్రవచించిన వ్యక్తి ప్రవక్త మీకా. బెత్లెహేము ఎఫ్రాతాలో యూదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామమైన నిన్ను ఏలబోవాడు ఇందులోంచి వచ్చు. అటు తరువాత 6వ అధ్యాయంలో ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుణ్ణి మనము ఎలా దర్శించాలి, దేవుణ్ణి మనము ఎలా ఆరాధించాలి, ఏమి తీసుకుని వచ్చి దేవుని దర్శించాలి, ఏమి చేస్తే దేవుని మనము సంతోషపరిచినట్లు అవుతుంది, ఇది చెప్పి దానికి జవాబు వెంటనే న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నా. దానికి జవాబు మళ్ళీ మనం అక్కడే కనబడతాం. తర్వాత 7వ అధ్యాయంలోనికి వెళ్ళిన తర్వాత దేశములో భక్తుడు లేకుండా పోయాడు. వేసవి కాలములో పంట లేక ద్రాక్ష పైరు పరిగి ఏరుకున్న తర్వాత కూడా ఇంకే మిగులుతుంది? ద్రాక్ష పంట గురించి కాదు, పరిగి ఏరుకొనిన తరువాత ఇంకా ద్రాక్ష అక్కడ మిగిలిపోతే ఎవరైనా వదిలే పరిగి వదిలేసారనుకోండి, ఏ పంట అయినా వదులుతారు, ఏదైనా ధాన్యమే కాదు పంట కూడా వదిలేస్తారు. అది ఏరుకుంటారు. ఎవరు చెట్లు మామిడి పండ్లు ఉన్నప్పుడు ఆఖరిలో కొన్ని వదిలేస్తారు, అన్ని చేయలేరు. ఇది అన్ని కూడా అట్లా వదిలేస్తారు. పంట ద్రాక్ష పంట కూడా పరిగి ఏరుకొనిన తరువాత ఇంకా ఏమీ కనబడకుండా ఉన్నట్టుగా భక్తుడు దేశములో లేకుండా పోయాడు. అమ్మా, ఒకడు కూడా లేడు, అందరూ కూడా. కాబట్టి ఇక్కడ ఇంకో మాట చెప్తున్న మాట ఏంటంటే, ఎవరిని నమ్మటానికి వీల్లేదు అనే సంగతి ఒకటి చెప్పుకుంటూ వచ్చాను. ఇది చెప్పిన తర్వాత 7:7లో ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి. భక్తుడు దేశంలో లేకుండా పోయాడు, భక్తి లేదు. అలాగే ఎవరిని నమ్మవాళ్ళతో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఇది కూడా నమ్మశక్యంగా ఉంది పరిస్థితి. ఇది కూడా చెప్తున్నారు. అసలు దేవుని ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఎలా ఆరాధించాలి, మనం ఏం తీసుకురావాలి ఆయన దగ్గరికి అంటే, ఏం తీసుకొచ్చి ఆయన ఆరాధించలేము మనం. 2-3 మాటలు కొట్టొచ్చినట్లుగా మీకా గ్రంథంలో కనబడతాయి. ఏమిటి తెలిసిందా? ఒకటి ఏంటంటే, దేవుని యొక్క న్యాయము, గాడ్స్ జస్టిస్ అండ్ మెర్సీ. 2 మాటలు. దేవుని న్యాయము, దేవుని యొక్క కనికరం, ఇలాంటి మాటలు కనబడతాయి. న్యాయము, కనికరం, న్యాయము, కనికరము. ఇంకోటి దీన మనస్సు. ఈ న్యాయము, కనికరం అనే మాట గేరికంటే మరలా మీకా గ్రంథంలో ఆఖరికి వచ్చిన తర్వాత ఈ గ్రంథకర్త, ఈ ప్రవక్త అద్భుతమైన సంగతులు చెబుతున్నారు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా?
ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఇది ఒక ముఖ్యమైన సంగతి. 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం. 18వ వచనంలో ఆ యొక్క సారాంశం ఏమిటంటే ఒక గొప్ప అద్భుతమైన సంగతి. అన్మ్యాచ్డ్ ఫర్గివ్నెస్ అంటారు. అంటే సాటి లేని క్షమాపణ, దేనితో కూడా ఎవరితో కూడా సరిపోల్చలేని ఒక క్షమాపణ. అన్మ్యాచ్డ్ ఫర్గివ్నెస్, అద్భుతమైన పదం. 19వ వచనం, దేవుడు ఆయన క్షమించిన విధముగా ఎవ్వరు కూడా క్షమించువాడు కాదు. క్షమించుట అనే మాట మనం చూస్తే ఆయనకు విరుద్ధంగా మాట్లాడిన వారి విషయంలో కానీ, లేకపోతే ఎవరికి ఆయన మేలు చేస్తూ వచ్చాడో, ఎవరిని ఆయన ఐగుప్తులోంచి బయటకు తీసుకుని వచ్చాడో, పైన 15వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఐగుప్తులో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనుబరుతును. ఐగుప్తులో నుండి నీవు బయటికి వచ్చినప్పుడు జనులకు నీవు చేసిన అద్భుతములు ఏవైతే ఉన్నాయో ఆ విధమైన అద్భుతములు నేను చూపిస్తాను. దేవుడు ఆ ఐగుప్తులోంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి నడిపించిన తర్వాత వారందరూ పూర్తిగా దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేసినప్పుడు కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైన సంగతి, క్షమించుట ఆయన యొక్క సాధారణమైనటువంటి స్వభావం లాగానే ఉంది. మనుషులు మనమేమంటాం తెలిసిందా? మనిషి అన్నాక పొరపాటు చేయకుండా ఉంటాడు. అంటే మనిషి తప్పు చేయటం ఇదో సహజం, దేవుడు క్షమించడం ఇదో సహజం అన్నట్లుగా అయిపోయింది. కానీ ఒక ముఖ్యమైన సంగతి ఏమిటంటే దేవుడు తన యొక్క క్షమాపణ అనేది కనుక దేవుడు మనిషిని క్షమించే ఆ క్షమాపణ గుణం కనుక ఆయన దగ్గర లేకపోతే మనుషులు ఎప్పుడు కూడా దేవుణ్ణి చేరుకోలేదు, దేవుని దయకు పాత్రులు కాలేదు. ప్రతి విషయాన్ని సక్రమముగా సవ్యంగా ఆయన ఎరిగినటువంటి వారు జరిగిస్తూ వచ్చారా అంటే జరిగించాలి. మనమైనా కానీ అన్ని సంగతులు ఆయన చెప్పినట్టుగా చేస్తున్నామంటే అందుకనే బిచ్చితనంగా లేదండి దేవుడు చెప్పింది అంతా కూడా తూచా తప్పకుండా నేను చేస్తున్నానండి అని అంటే మనల్ని మనమే మోసపుచ్చుకుని వారమని. సమ్ వే we are surely failing. ఎక్కడో చోట ఖచ్చితంగా ఆయన చిత్తానికి అధిగమిస్తాం. అయినా దేవుడు కాపాడుతాడు కాబట్టి ఉన్నాం. పాపముల విషయములో ఒక్కసారి క్షమించాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, అతిక్రమములు పాపముల విషయములో ఒక్కసారి క్షమించాడు. అలాగే ఇంకొక ముఖ్యమైన సంగతి, సాధారణమైనటువంటి మాలిన్యం, అది సాధారణమైనటువంటి మాలిన్యం, దీనంతటి నుంచి ఎప్పుడు కూడా మనలను ఆయన కడుగుతూనే ఉన్నాడు. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఇట్లా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. క్షమాపణ అనేది రోజు మాట్లాడి దేవుడు క్షమిస్తాడు కాబట్టి కొందరు ఏం చెప్తున్నారు, బైబుల్ బయట వారు బైబుల్లో దేవుడు అంత క్షమిస్తాడు కాబట్టి మీరు అన్ని పొరపాట్లు చేసి వెళ్ళి ఇక క్షమాపణ అని అంటే ఆయన క్షమించేస్తాడా అని వేగంగా మాట్లాడుతూ, మనం కూడా అట్లా ఏం చేయట్లేదే. ప్రభువు నమ్ముకున్న వారు అట్లా ఏం చేయట్లేదే. ఎప్పటికప్పుడు పాపం చేసి వచ్చి అయ్యా క్షమించని ఆయన దగ్గర వేడుకోవట్లేదే. వన్స్ ఫర్ ఆల్, ఒక్కసారే మనిషి. ఆయన ఇంకో మాట కూడా పౌలు అంటాడు తిమోతికి రాసిన తన పత్రికలో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను
తన కనికరము చొప్పున ఆయన క్షమించాడు. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక క్షమించమని. ఇంకో మాట, తెలియక అవిశ్వాసం వల్ల చేశా కాబట్టి కనికరింపడు. తెలిసి చేస్తే 2 రెట్లు శిక్ష. దగ్గర బైబుల్ మనమేం పిచ్చి మాట చెప్పట్లా. బైబుల్ మీరు ఎప్పుడు ఏదో ఒక పొరపాటు చేయొచ్చి ఏసయ్యాది ఉపవాస ప్రార్థన ఉండి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేస్తాడు. ఎక్కడ చెప్పలా అంటే చెప్పలా. తెలియక అవిశ్వాసం వలన. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు తెలిసేంత వరకు సంగతి అది. ఆయన దైవత్వము తెలిసేంత వరకు, ఆయన మహిమ తెలిసేంత వరకు, ఆయన కనికరము తెలిసేంత వరకు, ఆయన కృప తెలిసేంత వరకు. అప్పుడు దాకా తెలియదు కాబట్టి లోకంలో ఎట్లయినా మనం జీవిస్తూ వచ్చినాం. ఒకసారి ఆయన తెలిసిన తర్వాత ఆయన దైవత్వం, ఆయన మహిమ, ఆయన కనికరం, ఆయన భూమి మీదకి రావటం, ఆయన సిలువలో ప్రాణం పెట్టడం, ఇవన్నీ సంగతులు మనకు అర్థమైన తర్వాత ఓహో, నా స్థానాన్ని నీవు పుచ్చుకున్నావా ప్రభువా, కాబట్టి నేను నీ దయకు ఎంత పాత్రుడుగా చేయబడ్డాను, నీ కనికరమునకు ఎంత పాత్రుడుగా చేయబడ్డాను అని ఆయన దగ్గరకు వచ్చి సమస్తమైనటువంటి ఆ దోషం అంతటిని, ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటి దోషం, ఏమిటి పాపం అంటే ఏమిటి? సింపుల్, దైవ రాహిత్యం, దేవుడు లేకుండా పోవటమే పాపం. మీరంటారు ఒకవేళ ఏమి లేకుండా పోవటం ఏంటండి, చాలా దైవము అంటున్నారు మీరు, దైవము ఉన్నాయి మాకంటే అని కూర్చోకూడదు మనుషులు. బైబిల్ ఏం చెప్తుంది తెలిసిందా? ఇప్పుడు మీరు గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. గలతీ అయితే ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారు. ఏమండి? నిజమునకు. ఈ మాట నా అనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బయట మాట్లాడేమనుకోండి కొంచెం మనుషులు వింటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కన్నా కఠోరంగా ఉంటుంది, చెవిలో సీసం పోసినట్టు ఉంటుంది అంటారు. అట్లా ఉంటుంది. ఏమో బయట చెప్తుంది. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారు, నిజమునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు అదిగండి, మీరు దేవునిని ఎరిగిన వారు. చూసారా? మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. అది వీఆర్ ఐడెంటిఫైడ్ బై గాడ్. మనం దేవుణ్ణి ఎరగటం మాత్రమే కాదు, దేవుని చేత గుర్తించబడ్డాం. జకయా త్వరగా దిగాలి. నా పేరేమో చెప్పారండి, మీకు తెలుసుకుని వచ్చారా? ఏ పాస్టర్ గారైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ప్రార్థన చేసేవాడు ఉన్నారో వాళ్ళు వెతుక్కుంటూ పోతారు. అంతే కదా, వెళ్తూ ప్రార్థన చేయించండి. అదే కదా ప్రార్థన చేసేది. అదేమంటే ఈ కాలనీ మీద దేవుడు మాకు చాలా భారం పెట్టేది. ఆ కాలనీలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరు కొట్టరు. నేను ఒకళ్ళు పిలవకపోయారు కానీ కొట్టడం మాత్రం చేయరు. ఇంకో కాలనీకి పోవాలి, ఇంకో చోట ఏదేమో. అందుకని ఎక్కడైనా ఒకవేళ ఎక్కడ స్వేచ్ఛ ఉందో అక్కడికి పోవాలి. అట్లయినా అది కాదు కదా, మంచిగానే అట్లా పోవచ్చు. సేవ చేసేవాడు దేవుడు నన్ను ఇక్కడే పిలిచాడండి అనవచ్చు. అట్లా పిలవడం తప్పు. యేసు వారు ఆయన బోధ చేస్తున్నప్పుడు గలిలయ, సమరయ, అలాగునే యెరూషలేములోని, ముఖ్యంగా యెరూషలేములో ఆయన సంచరించుతూ వచ్చినప్పుడు
ఆయన బోధ చేస్తున్నప్పుడు మత సంబంధమైనటువంటి వారు నాయకులు చాలా మంది తప్పు పట్టారు. ఇంకో మాట కూడా మీకు చెప్తున్నా, ఆయన మతం యోధ మతం ఆయన్ని చంపిందన్నట్టుగా మనకు కనబడుతుంది, కానీ లేదు లేదు అట్లా కనపడద్దు. కానీ యోధ మతం ఆయన్ని చంపింది, లేకపోతే పిలాతు లేకపోతే రోమా సామ్రాజ్యం ఆయన్ని చంపింది అని అన్నట్టు కనపడుతుంది, కానీ ఆయన చంపదు. నా ప్రాణము పెట్టుటకును అది వెనకకు తిరిగి తీసుకుంటకు నాకు అధికారం. ఆయన అందరి కొరకు ఆయనే, అది మనుషులందరి కొరకు ఆయనే తన ప్రాణం పెట్టినట్టు, ఆయనే స్వయంగా తన ప్రాణం పెట్టుకున్నటువంటి వాడు. ఆయన ఎవరు చెప్పలేరు. కాబట్టి ప్రాణం పెట్టుటకును దాన్ని వెనుకకు తీసుకుంటానికి నాకు అధికారం. అందుకనే మనుషుల యొక్క పాపములను క్షమించుటకు పక్షవాయువు గలవారిని తీసుకొచ్చారు. యేసుప్రభువు వారు అన్నారు, నీ పాపములు క్షమించబడినవి, లేచి పరిపెత్తుకుని నడిచి పరిగెత్తు అన్నాడు. వాడు ఒక్కటి గుణ వెళ్ళి లేచి నడుచుకుంటూ వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వారందరూ అంటున్నారు, మత నాయకులందరూ, పాపములను క్షమించు అనే మాట దేవునికి మాత్రమే. మరి యేసు మనుష్య కుమారుడుగా ఉన్నాడు, మరియమ్మ కుమారుడుగా ఉన్నాడు, ఈయన క్షమిస్తాడు. ఈయనకి ఎక్కడది అధికారం ఏమండి అని చెప్పని ఆయన్ని తప్పుపట్టడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు ప్రభువా, భూమి మీద మనుష్య కుమారునికి పాపములను క్షమించు అధికారం కలదని మీరు ఎరుగారా? అన్మ్యాచ్డ్ ఫర్గివ్నెస్, పాపములను క్షమించు విషయములో నీతో సముడైన వాడు ఉన్నాడా? కనికరము చూపుటలో సంతోషించువాడు గనుక ఆయన నిరంతరము కోపపడడు. అంటే అర్థం ఏంటి తెలిసిందా? ఎప్పుడూ కోపడుతున్నాడు. అంటే దాంట్లో ఇంకో మాట ఉంది, కోపడవలసి వచ్చినప్పుడు కోపడడం. ఎందుకనంటే ఆయన పిల్లవాడు ఉన్నాడు, ఎంత ఎంత ముద్దు అంటే అంత ముద్దుని, ఎంత ముద్దు ఎవరికైనా. వాడు మురికి చేశాడు, ఆ మురికి తోటి వెళ్ళి మీద మీద రుద్దుకోగా ఎత్తుకోగా వాడి కడగాలి, అడిగినాక ఎత్తుకుంటాం. పిల్లోడు ముద్దే కాబట్టి వాడు చేసే మురికి కూడా ముద్దుండదు ఎవరికి. మనం ఆయనకి ముద్దు కాబట్టి నీ మురికి అంతా ఆయనకి ముద్దుండదు. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే నువ్వు కూడా మనవుడు మనవాళ్ళు కూతుర్ను ఎవరినో బాగా ప్రేమించినట్టయితే వాళ్ళు చేసే మురికి కూడా రుద్దుకుంటావా? వాడిని కడిపి శుభ్రంగా అప్పుడు ఎత్తుకుంటాం. అంత పాటు చేసి ఇప్పుడు ఇవాళ పద్ధతులు మారిపోయి, ఇది వరకు పద్ధతులు వేరు. వాడు ఎన్నెన్న బాధలు పడు, ఏమన్నా చేయి పని వదిలేసి అందరం. ఇదివరకే ఏంటి ఎక్కడ ఉన్నాయి ఏమండి? వాడి గడిపేది పెట్టేది సాయంత్రం దాకానే ఓ ఇదివరకు అంటే కాదండి. చిన్న చిన్న వస్తువులు పెద్దవి తీసుకెళ్ళి ఎప్పుడు షోపులో చేయాలి. దీనివల్ల ఆయనకి హెల్త్ కూడా చాలా పెద్ద ఇష్యూస్ ఉంటాయి. అడిగేదో రకరకాలు చెప్పొచ్చు, మెడికల్ వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాళ్ళకి దీనివల్ల ఇన్ఫెక్షన్ ఉండదనో ఏదేదో చెప్పొచ్చు. కానీ డ్రెస్సింగ్ వదిలేస్తామండి, మా డిప్లాట్ మన రోజు మొత్తం రోజుకి ఒక్క ఏదో మారుస్తాం. ఇక నీ చెప్ప మురికి మాలిన్యం తోటి ఎవరు ఇష్టమే, మనం ఇష్టమే దేవునికి. నీ మురికి అంతా ఆయనకి ఇష్టం కాదు. నువ్వు కడిగిన తర్వాత ఎత్తుకుంటాడు, శుద్ధీకరించి మనం ఇస్తాం అంతే కదా. మురికి ఆయన ఎత్తుకుంటాడు ఎవరన్నా, అదే కదా. అందుకని ఏమన్నాడు, రండి యెషయా మొదటి అధ్యాయం 18వ వచనం, రండి మన వివాదములను తీర్చుకుందాం, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనవి,
అవి హిమమంత తెల్లగా చేయడం. అమ్మా రండి, మన వివాదము తీర్చుకుందాం. మీ పాపము రక్తము వలె ఎర్రనివైనను అవి హిమమంత తెల్లగా చేయబడతాయి. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివ్వము. అందుకని మీరు సమ్మతించి, అంటే నా మాట సమ్మతించి విన్నట్లయితే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. ఒకవేళ సమ్మతింపక తిరుగుబాటు చేస్తే ఖడ్గము పాలవుతాం. నిశ్చయంగా ఏదో సందేహమే. బైబిల్లో దేవుడు మనుషులు ఏం చేసినా వెనకేసుకొస్తాడు అనుకుంటే తప్పు, పొరపాటు. చెప్పలే, ఎక్కడ బైబిల్ చెప్పలే. అది ఏం చేసినా పర్లేదు, వచ్చేసి ప్రార్థన చేసుకుందాం అని లేదు. రక్షణ విషయంలో, పాపక్షమాపణ విషయంలో ఒకసారి, ఇంకా తర్వాత రక్షించబడ్డాం, తర్వాత మాలిన్యం అంతా కూడా ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చేత కడుక్కోవడం, శుద్ధీకరణ. రోజు దేహానికి ఎలా స్నానం చేస్తున్నామో ఆత్మకు దేవుని వాక్యం చేత శుద్ధీకరణ. రక్షణ ఒకసారి అయిపోయింది, రక్షణ అనుభవం వచ్చింది. పశ్చాత్తాపడి యథార్థంగా ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టుకుని ఆయన చేసిన శిలువ యాగం అంతటిని గుర్తించి మనం చేసినటువంటి పాపం అంతటి ఒప్పుకొని, ప్రభువా ఇది మొదలుకొని నేను ఇటు నుండి నీ వైపు తిరుగుతున్నాను. ఐ వాంట్ టు టర్న్, యూ టర్న్. యూ ఉన్న యూ అక్షరం ఎట్లా ఉంటుంది, తిరగేసి రాస్తే ఎట్లా ఉంటుంది, దాన్ని యూ టర్న్ అంటారు. యూ అనే ఇంగ్లీష్ అక్షరం ఎట్లా ఉంటుంది, యూ. నేను ఇలా తిరిగేసి అనుకో, అది యూ టర్న్ అంటారు. ఇప్పుడు దాకా ఇట్లా పోయాం, ఇప్పుడు ఇటు వస్తున్నాం. దేవుడు అది తేడా. అన్మ్యాచ్డ్ ఫర్గివ్నెస్. 18వ వచనం, 19వ వచనం చదువుతారా? 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయు, మరి పాపములన్నిటిని సముద్రపు అగాధములో, సిన్స్ అనగా పాపములన్నిటినీ కూడా ఆయన సముద్రపు అగాధములో పడవేయు. అందుకనే నా యెషయాగ్రంథంలో మరో చోట నా వీపు వెనక వేసుకుంటున్నాను, వాటిని మళ్ళీ గుర్తుపెట్టుకొని పాపం, వాటిని మర్చిపోతున్నా. చూసారా? సముద్రపు అగాధములో పడవేతును అని అంటే అర్థం ఏంటంటే, ఇక మళ్ళీ అంత తెలియక వెతకటానికి కూడా కష్టం. అది ఆయన యొక్క క్షమాపణ. పాపములు సముద్ర అగాధములో పడవేస్తాం. ప్రభునందు ప్రియులు, ఆయన మన యొక్క పాపములను సముద్ర అగాధములో పడవేస్తాం. ఇక ఎన్నటికి పడమటికి తూర్పు ఎంత దూరం, మన అతిక్రమములను మన నుండి ఎంత దూరం చేసి, ఒక ఎండ నుండి ఒక ఎండ, ఈ తూర్పు నుండి ఈ పడమటి, లేదా అపార్ట్మెంట్ నుంచి తూర్పు వరకు ఒక ఎండ నుండి ఎంత దూరం. ఆయన మన పాపములను అంతా ఎడము చేసి. కాబట్టి ఇది రెండవ ముఖ్యమైన సంగతి. ఇక ఆయన క్షమించడం మాత్రమే కాదు, దాని ముందేం చదువుతున్నా, అన్మ్యాచ్డ్ ఫర్గివ్నెస్, సాటి లేని క్షమాపణ. ఆయన మరలా మన యందు జాలిపడును. 19, మన దోషములను అణచివేయు, మరి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు, ది డెప్త్స్ ఆఫ్ ది సీ, all the sins of his people.
సో ఇంటూ ది డెప్త్స్ ఆఫ్ ది సీ, సముద్ర గాఢములోనికి పాపములన్నిటినీ కూడా. అంటే ఒక మాట ఎందుకో తెలుసు, నీ మాట చెప్పాల్సి వచ్చింది పైన తర్వాత అన్మ్యాచ్ ఫర్గివ్నెస్ తర్వాత ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గాడ్ డస్ నాట్ పుట్ అసైడ్ ది సిన్స్. అంటే అదేంటంటే పాపాలు పక్కన ఉంచడం, అంటే క్షమించి పుట్టి పక్కనే ఉంచడం. ఒకవేళ మనుషులు చెవిలో పాపాలు చెప్పామనుకో, మనుషులకి అంటే అన్ని సంగతులు చెప్పడం, ఎవరు చెప్పకూడదు చెవిలో చెప్పామనుకో, అదే ఒక పద్ధతి ఉందనుకోండి చోట. ఆ పద్ధతిలో కనుక చెవిలో పాపాలు చెప్పామనుకోండి, ఎప్పుడైనా కనుక నువ్వు కనుక కొంచెం ఆయన ఎవరికి చెప్పావో ఈ పాపాలంటే చెవిలో, ఆయనకి వ్యతిరేకంగా ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు అనుకో అంటావు, తెరవమంటావా చిట్టా, కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నావు అనవచ్చు అమ్మాయి. అది అంతే కదండి. ఎందుకని నీ చిన్న చెప్పావు, ఎవరికి తెలియదు, ఎవరికి అది ఆయనకి నీకే తెలుసు. కాబట్టి ఒక్కసారి ఉండి కొంతకాలం పోయిన తర్వాత కాలక్రమేణా ఏదో ఒక తిరుగుబాటు చేసి ఎవరికి పాపాలని చెవిలో చెప్పావో ఆయనకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడటానికి ప్రయత్నం చేసావనుకో, అప్పుడు చూస్తా చూడటంలోనే ఉందంతా. జాగ్రత్త, వదులుతా. అది ఈయన ఎట్లా కాదు అది చెప్పేది, అందుకని అందుకు చెప్పాల్సి వచ్చింది. ఎంత అద్భుతమైన మాట మీరు చూడండి. గాడ్ డస్ నాట్ జస్ట్ క్యాస్ట్ సిన్స్ అసైడ్. దేవుడు కేవలము పాపములను పక్కన పెట్టడం కాదు, వాటిని పక్కన పెట్టేసినటువంటి అంటాం కాదు. మరి ఏం తెలిసిందా? He throws them into the deepest ocean. లోతైనటువంటి సముద్రంలోనికి ఆయన వాటిని త్రోసివేస్తాడు. అది ముఖ్యమైన సరే దేవుడి లక్షణాలు అయి. మనుషులు అనుకోండి ఇప్పుడైనా సరే చిటే అంత చెప్పండి చేసిన నువ్వు అప్పుడు చేసింది నాకు ఇప్పుడు దాకా మర్చిపోవాలి, ఇక్కడే ఉంది దొక్కలం. ఎడ దొక్కలం ఉందండి, ఏదో చెప్తావు ఇక్కడే వచ్చా, నేను తేలిక మర్చిపోను. దేవుడు ఆయనకి ఆయనలాగా క్షమాపణ విషయంలో ఆయనతో సమానమైన వాడు. అది అందుకే మాట అన్మ్యాచ్డ్ ఫర్గివ్నెస్. వండర్ఫుల్. 18వ వచనం. పరిహరించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడు. వాక్యం చదువుకుంటున్నప్పుడు మనం అర్థం చేసుకుని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆనందించగలుగుతాం. మనం ఎక్కడ రావాలో అక్కడ వచ్చాం, ఎవరిని నమ్ముకోవాలి లేదు కాదనుకోండి. అర్థం చేసుకోలేకపోతే, సరిగా దేవుని వాక్యం అర్థం చేసుకోలేకపోతే వాక్యంలో మనము దేవునిలో ఆనందించలేము. తాత్కాలికంగా ఏదో యాంత్రికంగా ఉంటుంది. భక్తి యాంత్రికమయంగా ఉండకూడదు. భక్తి విశ్వాసము సంతోషంగా దేవుని సేవించాలి. భక్తి విశ్వాసము అమ్మయ్య ఆదివారం వచ్చిందా వెళ్ళాలిగా అన్నట్టుగా కాదు. ఎప్పుడు వస్తుంది దేవుని ప్రార్థనా సమావేశం, లేకపోతే ఆరాధన, లేకపోతే దేవుని సన్నిధి అని ఎదురు చూసేట్లుగా, అంతేగాని వెళ్ళాలిగా అని అన్నట్టుగా బాధతో కాదు. వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏమండి 7 వారాలుగా రాలేదుగా, రాకపోతే పాస్టర్ గారు నా కోసం ఏమైనా బోధ చేస్తాడు, ఈ కోసం ఎందుకు బోధ చేస్తాడు, ఏం పని మనకి. అదే కదా
చదువుతున్నా. He throws them into the deepest ocean, meaning they are completely gone. అది ముఖ్యమైన సంగతి. రెండవ ముఖ్యమైన సంగతి ఏం తెలిసిందా? మీన్స్ కంప్లీట్లీ గాన్. తీసుకొచ్చి పక్కన పెట్టి ఉంచి, ఎదుగా నువ్వు అప్పుడు అది చేసావు దేవుడు అందం. మనుషులను ఒక్కసారి పూర్తిగా కంప్లీట్లీ గాన్ అవుట్ ఆఫ్ సైట్ అండ్ రిమెంబర్డ్ నో మోర్. ఆయన ఎంత మాత్రమే గుర్తుపెట్టుకోడు. ఇది దేవుని లక్షణం. అలాంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే ఇక్కడ సృష్టికర్త. బైబిల్ మళ్ళీ ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకున్నాను. వాటన్నిటి క్షమించినట్టుగా క్షమించి ప్రస్తుతానికి ఏమిటి, అందుకని ఎదిరితే చింతానికి పెద్దానికి మనం ఒక తప్పిదం పొరపాటు చేసి ఏమండి క్షమించండి తప్పిదం సారీ అండి ఏమండి అనటం అంత భావ్యంగా ప్రతిదానికి, అంత తేలిక ప్రతి చింతానికి పెద్దానికి. ఎందుకనంటే బస్సులో లగేజ్ పైన క్యారియర్లో పెడతారు. అది ఊడిపోద్దని తెలుసు, అది పెద్దది పెట్టాం. అటు కదిలి ఇటు కదిలి పొదుపుడికి అది వెళ్ళి గది మీద పెట్టి కూర్చున్నాం. సారీ అండి అంటే తలకాయ మిగిలిన తర్వాత అది కదులుతుందని తెలుసు, పడిపోద్దని తెలుసు. ఇద్దరు ముందే కింద పెట్టుకోవాలి. సింపుల్గా సార్ ఎక్కడ సారీ తప్పు కదా, అది ముందు గమనించాలి కదా. ఇది ఎట్లాగో నిద్ర పడుతుంది అని చూసుకోవాలి కదా. కామన్ సెన్స్ ఉంది కదా మనిషికి, కొంచెం మనిషి అన్నారు. కాబట్టి అట్లాగా మనం కూడా అంతే. ప్రభువుని ఎదిగిన తర్వాత అట్లాగే మనం కూడా ఏదైనా ఒక పొరపాటు తప్పిదం చేస్తూ వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా సారీ, ఈ పాపం తప్పిదములంటే క్షమించు అట్లా చెప్పొచ్చు అని బైబుల్ అనుమతించలేదు. అది కూడా చెప్తున్నాను మీకు. అది అలా చేయొచ్చు అని బైబుల్ అనుమతించలేదు. ఎక్కడ కూడా చెప్పాలి అట్లా. కాకపోతే లోకంలో ఉన్నాం కనుక డబ్బును అంగీకరించిన తర్వాత కూడా, రక్షింపబడిన తర్వాత కూడా, అపక్షమాపణ అనుభవం పొందిన తర్వాత కూడా, ఆయన వెంబడిస్తున్నప్పుడు కూడా ఏవో లోక సంబంధమైన లోక మాలిన్యం అంతా కూడా, మాటలు, ఆలోచనలు, తలంపులు, ఇవన్నిటికీ వీటి ద్వారా మనకి ఏమండి కలిగేటువంటి వాటన్నిటిని బట్టి కలిగేటువంటి ఆ దోషం ఉంది. అది ఎప్పటికప్పుడే మనము శుద్ధీకరించు అంతే. బైబిల్ ఏం చెప్పలే, సమస్తమైనటువంటి శ్రమలన్నిటికీ కారణం కోరికలు. బుద్ధితో చెబుతుంది. బౌద్ధ మతం ఏం చెప్తుంది తెలిసిందే? మన ఈ శ్రమలు, మన యొక్క దుఃఖానికి కారణం అంతా కూడా ఏంటో తెలిసిందా? మన దుఃఖములకు, మన శ్రమలకు కారణం మన కోరికలు. కోరికలు చంపుతావా? బతుకు చూద్దాం. కోరికలు చంపుకుని మనిషి సాధ్యమవుతుందా? ఎక్కదాకా పొద్దునే నీకు ఎక్కడన్నా వెళ్ళావు అనుకో, భోజనాల దగ్గర ఏమంటే టిఫిన్ పెట్టారు అనుకోండి, ఏం పెట్టారు? ఉప్మా పెట్టారు. ఉప్మా వద్దులేండి, తింటారా? ఉప్మా ఏదో తినరాదా? నేను తినలేండి ఉప్మా. చిన్న తినే పదార్థం దగ్గర కోరిక చంపుకోవడం చేత కానప్పుడు లోకములో అనేక రకమైన కోరికలు వీటన్నిటి అట్ట ఇప్పుడు చంపుకుంటావు. ఇట్లా కోరికలు ఎట్ట వస్తాయి సావు. కాకపోతే వాటన్ని ఏవి అవసరమో, ఎంతవరకు అవసరమో అది ఒక నిగ్రహం అనేది క్రైస్తవ్యంలో మనకు ఉంది. అది దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను. మన దుఃఖమంతటికి, మన శ్రమంతటికి ఒకవేళ కోరికలే కారణమైనట్లయితే, మంచి కోరికలు ఉంటాయి, చెడ్డ కోరికలు ఉంటాయి. చెడ్డ కోరికలు కారణమైతే కావచ్చు శ్రమకు, అది వేరే సార్. అది ఖచ్చితంగా అంగీకరించాలి. ఏదో చెడు ఆశించి దుఃఖానికి కారణం కావచ్చు, ఇందులో సందేహం లేదు.
కానీ మంచి కోరికలు కూడా ఉన్నాయి. దేవుని వెంబడించాలనేది, దేవుని సేవించాలని, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలని, పరలోక రాజ్యం పోవాలని, ఏమండి ప్రభుతో పాటు ఉండాలని, యుగ యుగములు ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలని, ఇవి కూడా కోరికలే. అదే కదా. కాబట్టి చెడు ఏమో మంచి ఏమో విచక్షణ చేసుకోవాలి మనిషి. అసలు కోరికలే తప్పంటే అది కాదు. సమస్త దుఃఖానికి కోరికనే కారణం అంట. మూడవ ముఖ్యమైన సంగతి 20వ వచనం చదువుతున్నాం. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ముఖ్యమైన మాట, ఫెయిత్ఫుల్ టు అబ్రహాం. అదిగా అంటే దేవుడు తన వాగ్దానము విషయంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అన్ని విషయముల యందు. నాకు స్వతంత్రము కలుగుతాది. ఆ. అన్నిటికంటే నాకు స్వతంత్రము కలుగుతాది. దాదాపు 12వ వచనం నేను ఎందుకు చెప్పాను ఒక్క మాట అండి. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మును శోధింపడు. అంతేకాదు, సహింపగలిగినంతో శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మూడవ ముఖ్యమైన సంగతి ఒకటేమో, ఇంకొక మాట, సాటి లేని దేవుని క్షమాపణ. అంతే, ఎక్కడ మ్యాచ్ అవ్వదు ఆయన క్షమాపణ. రెండవది, అంతేకాదు పాపములను క్షమించి ప్రక్కన పెట్టడం. మరి ఏం చేస్తారు? సముద్ర గాధములో పడేస్తారంటే, విచ్ మీన్స్ కంప్లీట్లీ ఫర్ గాటెన్. అంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా క్షమించేది, మర్చిపోతాను. నెవర్ రిమెంబర్. ఆయన మళ్ళీ గుర్తుపెట్టుకోరు అంతే. ఇది ముఖ్యమైన సంగతి. ఇంకొక మాట కూడా ఇక్కడ ఒక సంగతి మనకి స్ఫురిస్తాం. ఆయన గుర్తుపెట్టుకోకపోతే మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అదే మనం కూడా మర్చిపోవాలి కదా, మళ్ళీ చేయకుండా. అదే కదా, తప్పిదం ఉంది, మళ్ళీ మళ్ళీ ఇదే తప్పిదం చేయడం ఎంత బుద్ధిహీనమైన సంగతి కదా. ఇశ్రాయేల్ ప్రజలు 7 సైకిల్స్ ఆఫ్ సిన్ అంటాం. 7 పాపముల వలయము. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో కానీ ఆ తర్వాత కానీ మొత్తం దీన్ని ఏమంటారంటే 7 సైకిల్స్ ఆఫ్ సిన్. అంటే అర్థం ఏంటంటే 7 రకాలైన పాపాలని మళ్ళీ అదే చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇంకో మాట కూడా చెప్తున్నా, దేవుడు జాలి పడువాడు, దేవుడు నిరంతరము కోపగించడు అని. అంటే అర్థం ఏంటంటే అసలు కోపం లేకుండా ఉంటాడని కాదు అర్థం. అది కూడా గుర్తుపెట్టుకోండి. 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఏం చేస్తుంది? అక్క తమ్ముడో లేక ఇతర అక్క చెల్లెల్లో లేకపోతే 2 అన్నదమ్ములు వచ్చిన 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఒకరిని తల్లి గట్టిగా బెత్తం తీసుకునేస్తే రెండోడు సరి అవుతాడు. నాకు కూడా పడతాయి. వాడు సరి అవుతాడు, వీడు సరి అవుతాడు. దేవుడు కూడా చేసే పని అది. ఎవడు తప్పు చేసాడు వాడిని బెత్తం తీసుకుని గట్టిగా వేస్తే వీడు కూడా బుద్ధి తెచ్చుకుంటాడు పక్కడు. అదే చేసిన పని మొదటి నుంచి. మనకు చేతనైంది ఆయన చేతనకుండా పోయిందా? ఏం చేస్తా? ముందు ఒకటి వేస్తాం బెత్తం తీసుకుని, అప్పుడు పక్కలో నాకు కూడా పడతాయి కదా అని చెప్పి త్యాగం పడతాం. అట్లాగే దేవుని యందు భక్తి కోల్పోయినటువంటి వారిని దేవుడు శిక్షిస్తే, ఓహో ఆయన ప్రజలని పిలువబడుతున్న వీరినే దేవుడు శిక్షిస్తే
మనం పొరపాటు మన మీదకి ఎందుకు దేవుని శిక్ష రాకుండా పోతాయి. అది అందుకని ప్రతిసారి అదే సంగతి. అన్యజనులు అంటే యోధేతరులు, యూదులు కాని వారు, నాన్ జ్యూస్ ఆర్ జెంటైల్స్, అన్యజనులు. వారిని శిక్షించినప్పుడల్లా దేవుడు ఎందుకో తెలిసిందా? వారిని సరి చేయడం కోసం. వారిని రక్షించినప్పుడల్లా వీరికి కనికరం చూపడం కోసం. దేవుడు ఎందుకు ఇట్లా చేశాడంటే బాగుంది అన్ని మనకు చెప్పి చేస్తాడా? అక్కర్లా. దేవుడు అన్ని మనుషులకు చెప్పి చేయక్కర్లా అన్ని. ఏమండి? భర్త భార్య ఇద్దరు కూడా అన్ని వాటి చెప్పి చేయాలి కంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. కొన్ని చొరవ తీసుకుని కొన్ని పనులు చేస్తున్నాం. కానీ మరి దేవుడు మనకి అన్ని చెప్పి చేస్తాడా? ఏం చేయక్కర్లా. ఈజ్ నాట్ అకౌంటబుల్ అంటూ మనిషికి ఆయన ఏం బాధ్యుడేం కాదు. అన్ని ఆయన చెప్పి చేయాలి. ఇది ఎందుకు చేశాను, నేను ఇలా చేస్తున్నా కాబట్టి జాగ్రత్త అని చెప్పి చేయక్కర్లా. ఎందుకని చెప్పమంటారా? మనం ఒకవేళ చెప్పకుండా చేస్తే పొరపాటు జరగవచ్చు. ఆయన చెప్పి చేసినా చెప్పకుండా చేసినా న్యాయం జరుగు. అది ఎందుకని దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ గాడ్ ఇన్జస్టిస్. అన్యాయము చేయుట, దేవుడు అన్యాయం చేయడు. అది ఆయన స్వభావం. అది న్యాయం. ఒకటి ఏం చదువుతున్నా? ముఖ్యమైన మాట అన్మ్యాచ్ ఫర్గివ్నెస్, సాటి లేని క్షమాపణ. దేంతో సరిపోవాల్సలేదు ఆయన క్షమాపణ. రెండు, ఒక్కసారి అంతే, మళ్ళీ పక్కన పెట్టడానికి. పక్కన పెట్టి మళ్ళీ అన్నిటినీ పాప ప్రస్తుతానికి పక్కన పెట్టాం. తీసుకెళ్ళి సముద్రగాధములో sins will be thrown into the deepest ocean. లోతైన సముద్రగాధములు పడవేసి. మూడవ ముఖ్యమైన సంగతి మనం చదువుతున్నాం. ఆయన తన వాగ్దానమును he is faithful to his promises. ఇది ముఖ్యమైన మాట. ఆయన తన వాగ్దానముల విషయములో ఆయన నమ్మదగిన వాడు. అది వాగ్దానమును ఖచ్చితంగా ఆయన ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. అబ్రహాముకు నేను తోడుగా, మీతో కూడా తోడు. మనమేమో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క వారి పరంపరలో రాల. మళ్ళీ మీకు చెబుతున్నా, మీకు వీఆర్ నాట్ ది డిసెండెంట్స్ ఆఫ్ ది అబ్రహాం. అబ్రహాము యొక్క వారసులు కాదు. కానీ ఇంకో మాట చెప్పమంటారా? అబ్రహాం యొక్క వారసులము కాదు, జాతిపరంగా వారసులం కాదు, లీగల్ గా చట్టరీత్యా వారసులం కాదు. చట్టరీత్యా వారసులం కాదు. అలాగనే రేషియల్ ఫ్యాక్టర్ లో కూడా, అంటే జాతి సంబంధమైన విషయంలో కూడా మనం వారసులం కాదు. కానీ ఒకటి ఈ దేవుడు తెలిసిందా? డివైన్ ఇన్హెరిటెన్స్, దైవిక వారసత్వం ఉంది. ఎందుకంటే ఆయన నమ్మాడు. అబ్రహాము దేవుడు నమ్మాడు, మనం ఆయన దేవుడు నమ్మాం కాబట్టి ఆ వారసత్వం. లేకపోతే మనం అందరం అన్యజనులము అని. పునరుత్థానం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎరిగిన తర్వాత చాలా జాగ్రత్తగా మనం ఈ సంగతులు గ్రహించబద్దులైనాం. ఏమిటో తెలిసిందా? ఇప్పుడు చదువుతున్న 14, 15, 16 చదువునా. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను హెర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్లు మేయుదురు. గిలాదులో స్వస్థత ఉంది. గిలాదులో గుగిలము లేకుండా పోయిందా అంటాడు ఒక దశలో. గిలాదు కాపురస్తుడు ఎవరు? ఏలీ. కాబట్టి గిలాదు అనే మాట ఒకటి. బాషాను ఆవులు బలమైనవి, బాషాను ఎడ్లు బలమైనవి. అంటే అక్కడ ఒక సమృద్ధి అయినటువంటి పాస్టర్ అంటే పచ్చిక.
ఈ సమృద్ధి ఉంది. ఈ రెండు మాటలు చెప్తున్నాడు. మిమ్మల్ని సమృద్ధి గల చోట మేపుతా, పచ్చిక గల చోట్ల. రెండవది గిలాదు స్వస్థత అక్కడ. రెండు ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను, అది దేవుడు తన జనులకు అద్భుతములు చేయు. మళ్ళీ ఒక మాట కిందకు వచ్చిన తర్వాత అన్య జనులు అది చూసి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు. వారు చెవుడు ఎక్కిపోవును. ఒకసారి ఇట్లా మనం మాట్లాడుతుంటే బైబిల్ బోధ చెబుతుంటే నిజంగానే ఇది అక్షరాలు ఇదే లిటరల్ గా వారి చెవుడు ఎక్కిపోవును. ఇది ఏమిటి బోధ? బోధలు ఆపండి, ఆపుతారండి, బాగానే ఉంది. బోధలు ఆపండి. ఇది కాదు, వారి చెవుడు ప్రార్థన కూడా ఏమండి వినిపించి అందుకని మాట్లాడతాను. సర్పము లాగున వారు మన్ను నాకుదు, భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువలలో నుండి వణుకుచు నాకివత్తును. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వస్తుంది, నిన్ను బట్టి భయము నొందుదురు. ఈ మొదటి 3 వచనాలు 1, 2, 18, 19, 20 వచనాలు ముగింపు ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక దేవుని యొక్క కనిక. ఎట్లా ముగిస్తున్నాడంటే ఈ గ్రంథకర్త ఈ గ్రంథాన్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన 3 ముఖ్యమైన సంగతులతోటి ముగిస్తుంది. ఏమిటో తెలిసిందా? ఇదిగో సాటి లేని దేవుని క్షమాపణ. మళ్ళీ గుర్తుపెట్టుకోడు, ఒక్కసారి మర్చిపోతుంది. ఆయన జాలిపడువాడు, ఆయన కనికరం చూపువాడు. అంతేకాదు ఆయన తన వాగ్దానం విషయములో నమ్మదగిన వాడు. వాగ్దానం ఇప్పుడు ప్రభుత్వం నమ్ముకున్నాం కదా, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, ఆపదలు వస్తున్నాయి.